ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురుగారు, మీరేంటమ్మా ఇక్కడ ఉన్నారు? లోపలికి రాలేదు? అదంతా తర్వాత చెప్తాను. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి అటు వెళ్దాం పదండి. సరేనమ్మా, ఇక్కడే చెప్పు. లేదు గురుగారు, పర్సనల్ అంటున్నాను కదా, ఎవ్వరూ వినకూడదు. సరే పదమ్మా. పదండి. అయ్యో, గురుగారు సంచి మర్చిపోయారు. నేను తీసుకెళ్ళిస్తాను. నువ్వు వాగు, నేను తీసుకెళ్తాను. మీరు కూడా ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి రాలేపోయారా? ఏమైనా ప్రాబ్లమా? ఏం కాలేదు గురువుగారు, ఊరికే నిలబడ్డాం. అమ్మాయికి జాతకంలో ఏదో అనుమానం ఉంటే మీతో మాట్లాడాలని ఇలా పిలిచింది. ఏం లేదు గురువుగారు, ఆ రోజు మీరు జాతకం చూసినప్పుడు పెళ్ళైన వెంటనే నా భర్త మరణిస్తాడని చెప్పారు కదా. చెప్పాను, కానీ అది నీ జాతకం కాదు కదా జాబిలి, మయూకుది కదా. అవునండి, అదే మయూకదే. పాపం, అంతా అమ్మాయి దురదృష్టం. మెడలో తాళిపడిన 30 రోజుల్లోపే భర్త మరణిస్తాడు. దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా గురువుగారు? భర్త స్థానంలో ఉన్నవాళ్ళు మరణిస్తారు కాబట్టి ఆ అమ్మాయికి మొదటి పెళ్లిగా ఏ చెట్టుకో పుట్టకో పూజ జరిపించాలి, లేదా ఏ గాడిదతోనో గొర్రెతోనో తాళి కట్టించాలి. అలా జరిపిస్తేనే దోషం తీరుతుంది. ఈ పెళ్లిళ్లు జరిపించడం తప్ప వేరే మార్గం లేదా గురువుగారు? అదే పూజలు, అభిషేకాలు అలాంటివి. లేదు, నేను చెప్పినట్టు జరిపిస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. లేదంటే కాళ్ల పారాన్ని ఆరకుండానే విధవగా మారుతుంది. లేదు లేదు గురువుగారు, వెంటనే మీరు చెప్పినట్టు చేస్తాం. మంచిది. గురువుగారు, మేము బయలుదేరుతాం. గురుగారు, ఇదిగో మీ సంచి మర్చిపోయారు. తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. నా వస్తువులన్నీ ఇందులోనే ఉన్నాయి. ఉంటాను. అంటే పొన్నమి ఆ రోజు చెప్పింది నిజమే. పృథ్వీ ప్రాణాలు కాపాడడానికి ఈ పెళ్లి చేసుకుంది. ఈ దొంగ మొహం దాని మెళ్ళో తాళి కట్టుంటే నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వచ్చేదన్నమాట. ఎన్ని రోజులు పున్నమిని అపార్థం చేసుకున్నానన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.